ఫ్రెండ్స్ అన్నస్కి వెల్కమ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. నేను మా అమ్మని. ఈరోజు ఏంటంటే కాకరకాయలు చిన్న చిన్నవి పొడుగువి ఇలా పొడుగుగా కట్ చేసుకొని మనం కడిగి ఇలా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత దీన్ని డిఫరెంట్గా ఫ్రై చేస్తాం, చూపిస్తాం. హాయ్, ఇప్పుడు మనం కాకరకాయ ఫ్రైకి కరివేపాకు, ఎల్లుల్లి, పోపు గింజలు, శనగపేడ, మినప్పేడ, జీలకర్ర, ఆవాలు, మెయిన్ మసాలా పొడి అదే ధనియాలు, కొబ్బరి, జీలకర్ర ఇవన్నీ వేసి వేపుకొని పొడి చేసింది. అది బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేస్తామో చూడండి. ఇప్పుడు శనగపేడ, మినప్పేడ వేసింది, వెల్లుల్లి, కాకరకాయ ఇలా ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. అప్పుడు ఆయిల్ తక్కువ పడుతుంది, అందుకనే ఉడకబెట్టాలి. ఇప్పుడు కరివేపాకు వేసాము, ఇందులో కాకరకాయ ఉడకబెట్టుకుని ఇప్పుడు కాకరకాయ వేసాము. ఇది బాగా వాడాలి. మనం ఉడకబెట్టేటప్పుడే కాకరకాయలు ఉప్పు వేసేస్తాము. ఇప్పుడు పసుపు వేస్తాం. ఫస్ట్ వేసుకొని ఇప్పుడు ఇది బాగా వాటర్ వచ్చేసే వరకు ఇది అవ్వాలి. ఏమవ్వాలంటే మగ్గాలి, కొంచెం టైం పడుతుంది. ఇది బాగా మగ్గింది, పచ్చివాసన అంతా వాటర్ అంతా తీయాలి. చూసారా, వాడుతూ ఉంది. ఇప్పుడు అది వాడింది కదా, మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలాని ఇప్పుడు వేస్తున్నాం. వేసాము, ఇప్పుడు కలుపుకోవాలి బాగా. చూసారు కదా, ఎంతో టేస్టీ వేరే లెవెల్లో ఉండే కాకరకాయ ఫ్రై. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.